హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కేవలం బియ్యం పిండి ఇంకా పాలతో చక్రాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ చక్రాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చక్రాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2.5 గ్లాసుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే బియ్యం పిండి అనేది పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి అవసరం ఏం పడదనమాట. ఇలా బియ్యం పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసాను. ఉప్పు కారం అనేది మీరు తినే దానికి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు కావాలంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నువ్వులు అనేది వేయలేదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అనేది ఈ పిండికి కొద్దిగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ తీసుకున్న 2.5 గ్లాసుల బియ్యం పిండికి 1.5 గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ పాలు అనేవి పడతాయన్నమాట. చూసుకుని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి పాలని. ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ పిండిని చక్రాల పిండిలాగా కలుపుకోవాలి. మనం చక్రాలు వేసుకునేటప్పుడు పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనకి చేతికి ఈ విధంగా ఉండలాగా రావాలన్నమాట. ఇలా చూసారా, మనం చక్రాల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చక్రాల పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చక్రాల గిద్దలను తీసుకుని దానికి ఒకసారి నీళ్ళతో తడి చేసుకోండి. ఇలా చేతిలోకి నీళ్ళని తడి చేసుకుని ఆ తడి చేతితోనే ఈ విధంగా చక్రాల గిద్దని ఒకసారి తడి చేసుకోండి లోపల వరకు. తడి చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే తడి చేతితో ఈ విధంగా పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్గా బారుగా చేసుకుంటూ సిలిండ్రికల్ షేప్లోకి ఈ చక్రాల గిద్దల్లోకి ఈ పిండి అంతా కూడా స్టఫ్ చేసుకోండి. ఆ గిద్దల్లోకి ఎంతైతే పడుతుందో అంత పిండిని దానిలోకి స్టఫ్ చేసుకుని దీని మీద మూత పెట్టేసేసుకుని ఈ చక్రాల గిద్దల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. ఇక్కడ నూనె అనేది మరీ బాగా కాగాల్సిన అవసరం లేదు, అలాగని మరీ తక్కువగా కాగాల్సిన అవసరం లేదు. మనం నార్మల్గా చక్రాలు వేసుకోవడానికి ఏ వేడిలో అయితే ఉంటుందో ఆ వేడిలో ఉంటే సరిపోతుంది. ఇలా నూనె అనేది బాగా కాగిన తర్వాత ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా చక్రాల గిద్దల్లో, ఇప్పుడు దాన్ని ఈ విధంగా చక్రం లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ మీరు ఏ టైప్ చక్రాల గిద్దలైనా వాడుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చక్రం వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, గుల్లగా వస్తాయి అండ్ కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుని ఎంజాయ్ చేసేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను చాలా కొద్దిగానే చేశాను కాబట్టి ఇక్కడ నేను కలిపిన పిండికైతే 6 నుండి 7 చక్రాల వరకు వచ్చాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు ఇవి 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇదే పిండితో. ఇదే విధంగా మిగిలిన అంతా పిండితో కూడా చక్రాలలాగా చేసుకోవడమే. ఇలా కరకరలాడుతూ వచ్చేంత వరకు, అంటే మనం గెరిటితో కొద్దిగా ఇలా కొట్టామంటే మనకి క్రిస్పీనెస్ అనేది తెలిసిపోతుంది అనమాట. సౌండ్ అనేది మెత్తగా లేకుండా గట్టిగా మనకి తగులుతూ ఉంటుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఈజీగా బియ్యం పిండి ఇంకా పాలతో ఈ చక్రాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.